ఉద్యోగంలోకి తీసుకోవాలని సస్పెన్షన్ ఎత్తివేయాలని క్యాట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు నిజాయితీ పరుడైన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ఆయన విజయవాడ కమిషనర్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా కొనసాగారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. తక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ డీసీగా పోస్టింగ్ ఇచ్చి మళ్లీ 14 రోజుల్లో సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీంతో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ విచారించిన తర్వాత ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చి జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశించింది. అసలు రక్షణ పరికరాలు కొనుగోలే చేయలేదంటూ ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రెండోసారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు తనకు పోస్టింగ్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి ట్రిబ్యునల్ తీర్పు కాపీని పంపారు. ఆ ఫైల్ ను సీఎం కు పంపగా ఆయన ఫైల్ పై హైకోర్టులో అప్పీల్ వేయాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ వేసింది. దీనిపై విచారణ జరిపిన వెకేషన్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. ఈ లోపు తీర్పు వస్తుందా రాదా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పదవి విరమణ వరకు పోస్టింగ్ దక్కకుండా చూసేందుకు సీఎం జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు పదవి ఇవ్వకుండా జాప్యం చేశారని నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆయనకు మద్దతుగా వేలాది మంది సంతకాలు చేసి పిటిషన్లు పంపారు. ప్రభుత్వం వ్యవస్థలతో 5 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుకు పలువురు సంఘీభావం తెలిపారు. వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ పౌర సమాజం నుంచి భారీ మద్దతు లభించింది. అయితే రిటైర్మెంట్ కు కేవలం 3 రోజులే గడువు ఉండటంతో కోర్టు తీర్పు ప్రభుత్వ తదుపరి చర్యలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.